ఇదిగో బాబు. చెప్పండి. ఆనంద్ గారి ఇంటి నెంబర్ ఇదే బాబు. ఆనంద్ నేనే, అడ్రస్ ఇదే బాబు. నాది మీ ఊరే బాబు. మీ నాన్నగారు మీకు ఇమ్మరమని ఈ ఉత్తరం ఇచ్చారు. మా నాన్నగారా? అవును బాబు. కన్నయ్య, నీకు నా ఆశీర్వచనాలు. ఈ ఉత్తరం తీసుకొచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు పాపం. అది వస్తే ఆయనకు, ఆయన భార్యకి రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు వారి విచారణ అనంతరం ట్రావెల్స్ వారు నష్టపరిహారం ఇస్తామన్నారు. వాటి పేపర్లన్నీ సేకరించి నీకు పంపాను. డబ్బులు హెడ్ ఆఫీస్లో తీసుకోమన్నారంట. ఆయనకి శ్రీకాకుళం కొత్త, మరి ఏమీ తెలియదు. నువ్వు ఆయనకి సహాయం చేస్తావని నమ్ముతున్నాను నాన్న. నీ ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతున్నాను నాన్న. ఇట్లు మీ నాన్న. ఏదైనా తిన్నారా? లేదు బాబు. ప్రయాణానికి ఆలస్యం అవుతుందని నా దగ్గర 2 పళ్ళుంటే తిన్నాను. అయితే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే బాబు. ఇప్పుడు చెప్పండి. ఇదిగో బాబు, మా అబ్బాయి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కాగితాలు. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడే. ఆడే బాబు నా కొడుకు. పేరు మహేష్. వాడికి ఒక చెల్లి ఉంది బాబు. దానికి పెళ్లి చేసి అత్తోరింటికి పంపించేశాను. నాకు ఒక్కగానొక కొడుకు. వాడికి బాగా చదివించారు బాబు. కష్టపడి చదివాడు. మాకు ఉద్ధరించాలని చెప్పేసి వాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు బాబు. అదే రోజున రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు బాబు. చనిపోయాడు బాబు. నష్టపరిహారం వద్దనుకున్నాను. నా బిడ్డపై వచ్చే పైకు వద్దనుకున్నాను బాబు. కానీ ఏం చేస్తాను? రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. నా భార్య ఆరోగ్యం బాగోలేక మంచం పట్టింది బాబు. ఇవన్నీ చూసిన మీ నాన్నగారు బలవంతంగా నీ దగ్గరికి పంపించారు బాబు, నువ్వు సాయం చేస్తావని. బాబు ఆనంద్, ఎల్ఐసి ఆఫీసులో నా పని చూసి పెట్టి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో బాబు. అయ్యో పర్లేదండి, ఈరోజు నేను ఆఫీస్కి లీవ్ పెట్టా. ఇన్సూరెన్స్ ఆఫీస్లో మీ పని చూసుకున్నాక మిమ్మల్ని బస్సు ఎక్కిస్తా. చాలా సంతోషం బాబు. మా ఆవిడ ఇంట్లో ఒక్కడితే ఉంటుంది. నువ్వు నా దగ్గరుండి సాయం చేస్తానంటే సాయంత్రంలోకి ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే, తప్పకుండా.
రామయ్య గారు ఎవరండి? మీకు తెలిసిన వాళ్ళ? బాబు ఇది మొత్తానికైతే మీ ఇన్సూరెన్స్ పని అయిపోయిందండి. వచ్చే సోమవారం కల్లా మీ అకౌంట్లోకి అమౌంట్ జమ అవుతుంది. సంతోషమేనా? చాలా సంతోషం బాబు, చాలా ఉపకారం చేశావు. సరే బాబు, నేను వెళ్ళొస్తాను. ఇన్సూరెన్స్ పని అయింది కదా, అలాగే మిమ్మల్ని బస్సు ఎక్కించి నేను బయలుదేరుతాను. బాబు, ఇన్సూరెన్స్ ఆఫీసులో ఇందాక ఎవరు అమ్మాయిని అడిగారు కదా బాబు? అవును, ఆ అమ్మాయి నా కన్న కూతురు బాబు. మీ కూతురా? అవును బాబు, ఈ ఊర్లోనే ఉంటుంది. కనీసం తన ఇంటికి కూడా పిలవలేదు బాబు. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పేసి వాటా కోసం వచ్చి నా కష్టాలను చెప్పాలని కాదు బాబు, ఇలాంటి రోజుల్లో కూడా మీ నాన్నగారి మాటకి విలువిచ్చి నాకు సాయం చేశావు. అవన్నీ మర్చిపోండి. నేను మీ మహేష్ అనుకోండి. ఈసారి నుంచి మీరు ఎప్పుడు ఈ ఊరు వచ్చినా మీ నన్నే కలవాలి, సరేనా? అలాగే బాబు. ఒక్క నిమిషం ఉండండి, టికెట్ తీసుకొని వస్తాను. ఇవన్నీ ఎందుకు బాబు? పర్లేదు, ఉంచండి. బాబు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు? ఈ కళ్ళద్దాలు మీరు పెట్టుకుంటే నేను ఆనందిస్తాను. చాలా సంతోషంగా ఉంది బాబు, నా కోసం సెలవు పెట్టి సాయం చేసినందుకు. ఈ విషయాన్ని మన ఊరికి వెళ్ళి మీ నాన్నగారితో చెబుతాను. నా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాను బాబు. సరేనండి, ఉంటా. బాబు, ఆనంద్ బాబు. చెప్పండి. నన్ను క్షమించి బాబు, మన ఊరు అమ్మవారి తాలూకు రక్ష నీకేమని మీ నాన్నగారు చెప్పారు. అది ఇవ్వడం మర్చిపోయాను. మీరే నన్ను క్షమించాలి. నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ కాదండి. ఆ రోజు మీరు అడ్రస్ మారి నా దగ్గరికి వచ్చారు. అంత రాత్రిపూట మీరు ఆనంద్ ఇంటికి వెళ్ళాలంటే ఇంకో 2 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేయాలి. మీరేమో బాగా అలసిపోయి ఉన్నారు, అందుకే మీకు నిజం చెప్పలేకపోయాను. మీరు తెచ్చిన లెటర్లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి కాల్ చేశాను. ఆనంద్ ఏదో పని మీద ఊరు వెళ్ళాడంట. మీ స్నేహితుడు కూడా విషయం చెప్పాను. ఆయన చాలా బాధపడ్డారు. రామయ్య గారు, మీకు జరిగిన నష్టం ఎవరు తీర్చలేనిది. మీరు ఆత్మాభిమానంతో ఎక్కడ సహాయాన్ని వద్దంటారేమో అని చెప్పి మీకు నిజం చెప్పలేకపోయాను. ఏదో నాకు చేతనైన సాయం చేయాలనిపించింది, చేశాను అంతే. అరసవిలి సూర్యనారాయణ స్వామి దయ వల్ల నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలి బాబు. ఆ మాటే చాలనుకున్నాను నేను. 15 సంవత్సరాల క్రితం
మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖంలో మా నాన్నగారు కనిపించారు. ఆకాశంలోకి చూశాను. ఇక్కడే ఉండి ఉంటారు మా నాన్న. నాన్న, నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు? ఒక ఉత్తరం తీసుకొని వచ్చి నాకు చూపించి నేను సాయం చేస్తాననేదని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్న. మీకు సంతోషమేనా నాన్న?